నాటుకోడి రాజుల పులావుకి కావలసిన పదార్థాలు: నాటుకోడి అర కేజీ, చిన్న రొయ్యలు పావు కేజీ, చిన్న ఉల్లిపాయ 1 కప్పు, నెయ్యి అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, చిట్టి ముత్యాల రైస్ అర కేజీ, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు చీల్చినవి కొన్ని, బిర్యానీ మసాలా పొడి 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, కారం 2 స్పూన్లు, కొత్తిమీర పావు కప్పు, పుదీనా పావు కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత. నాటుకోడి రాజుల పులావ్ తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యల్లో పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకొని ఈ రొయ్యలను వేడైన నూనెలో వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత నాటుకోడి ముక్కలు, ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. నాటుకోడి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా పొడి, కారం, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఆ తర్వాత ముందుగా నానపెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యం వేసి కాసేపు కలుపుతూ వేయించుకోవాలి. తరువాత బిర్యానీకి సరిపడా నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చిట్టి ముత్యాల బియ్యం 90% ఉడికాక ముందుగా వేయించిన రొయ్యలు, కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి మరో 10 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే బోనాల పండగ స్పెషల్ నాటుకోడి రాజుల పులావ్ రెడీ.